సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. శివాజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏంటి సార్? సరే, మరి నెక్స్ట్ స్థలదాత సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి 5 నిమిషాలే ఇస్తున్నాం, ఏమీ అనుకోవద్దు వక్తలు, మనకి టైం తక్కువ ఉంది. ఒక 5 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఒకసారి బిగ్ క్లాస్ గట్టిగా. మరి వేదిక నిర్మించినటువంటి అలంకరించినటువంటి మరి పెద్దలు అందరికీ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ మరొక్కసారి గట్టిగా 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 మీరు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. మరి అద్భుతం, మిరాకిల్స్. మరి 2010లో వచ్చిన పత్రిజీ గారు నేను కలిసిన ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆయన చెప్పినటువంటి 2 వాక్యాలు ఇప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఒకటి జ్ఞానం, ఫండమెంటల్గా రాసుకోలేదు మీరు. 2 శాకాహారం. ఈ 2 కూడా మన జీవితాన్ని ఇటువంటి స్థితికి తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి, ఏ స్థాయికి? సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయి వరకు తీసుకెళ్తుంది మనందరినీ కూడా. ఈ 2 కూడా మన జీవితంలో అద్భుతమైన 2 సూత్రాలు మట్టుకు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది మన పత్రిజీ గారికి మనం నేర్పినటువంటి మంచి విద్య. జ్ఞానము, శాకాహారము. నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. మరి ఈరోజు ఒక 0 స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగానంటే ఒక పత్రిజీ గారి వల్లనే నాకు సాధ్యమైంది. ఆ రోజు పత్రిజీ గారి దగ్గర ప్రతి సంవత్సరం మేము డిసెంబర్ కర్తాలకు వెళ్ళినప్పుడు ఎవ్రీ ఇయర్ 1 lakh అన్నదానానికి ఇస్తాం. మాకు అలవాటు. మా మిస్సెస్ ఇచ్చినప్పుడు 10 years క్రితం అన్నారు ఆయన. 1 lakh ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, సత్యనారాయణ నువ్వు 1 lakh కాదు 1 crore ఇవ్వాలి అన్నారు ఆయన. అంటే ఆయన మాట చూడండి, ఆ అద్భుతం ఈరోజు కార్యరూపం దాల్చింది. మరి అద్భుతమైన గురువు ఆయన నోటంట ఏ మాట వస్తుందో అది కార్యరూపం దాల్చడానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు మన స్థలదాతగా ఉండటానికి మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టు ఈ స్థలం అన్నది నాకు ఇవ్వటానికి ఇచ్చినటువంటి గురువు గారు, ఈ స్థలం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినట్టు గురువు గారికి ఒక్కసారి నేను శిరస్సు వహించి పాదాభివందనాలు చేస్తున్నాను. ఆయనది ఏ రోజు కూడా ఆయన చెప్పిన ప్రతి పదాలు కూడా నేను పట్టుకున్నాను. వ్యక్తిని కాదు, పదాలు పట్టుకున్నట్లయితే మన జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. ఈరోజు ఎంత ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను అన్ని రకాలుగా ఉండడానికి కారణం కేవలం పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆ సలహాలో సూచన వల్లనే ఈరోజు నల్లగా ఉన్నాం. ఇది ఎంతమైన ఆనందాన్ని మనం పొందుతున్నాం కదా. ఈ ఆనందం మనందరికీ, ప్రజలందరికీ కూడా ఉన్నట్లయితే ఇంకా అందంగా ఉంటారు. ఆనందం మనకి రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతో నేను ఒక్కనే కాదు ఈ జ్ఞానం చేయటం, నా ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది జ్ఞానం చేయాలనే సదుద్దేశంతో ఈ జ్ఞానమందిరం కట్టడం జరుగుతుంది. ఈరోజు ఇంకా ఆనందంగా ఉంది నాకు. ఎప్పుడు నేను వచ్చి ఆ చిన్న జ్ఞాన మందిరంలో ఎప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ చేసి 1 గంట జ్ఞానం చేసేవాడిని. అప్పుడు అనుకునేవాడిని ఒక్కనే జ్ఞానం చేస్తాను, ఇది స్వార్థంతో కూడుకున్నదేమో అనిపించింది నాకు. ఇలా కాదు అన్నది నాకు ఐడియా వచ్చింది. ఇలా కాదు, నాతో పాటు ఎంతమంది ధ్యానం చేయాలన్న కోరిక నాకు పుట్టింది. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. మరి రామ్తా ఇమ్మోర్టల్ పిరమిడ్ మరి ఇది ఒక వెస్ట్ గోదావరికే కాదు, ఒక ప్రపంచానికే తలమానికంగా తయారు చేస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణకంగా చేస్తున్నాను. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇక్కడ మన ఆత్మలో అందరూ ఉన్నటువంటి మరి మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా మదర్స్ అందరూ కలిపి ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఈ రామ్తా పిరమిడ్ రాబోతుంది.
ఇక్కడ ఎప్పుడో కార్యరూపం దాల్చేసింది అది. ఇక్కడ 1 స్థానం వచ్చింది. 2వ స్థానం నుంచి అక్కడ ర్యాకెట్ స్థాయిలోంచి రామ్తా పిరమిడ్ పైనుంచి కిందకి రాబోతుంది. అదందరం కూడా మనం త్వరలో చూడబడుతున్నాం. మరి ఇదంతా జరగటానికి కేవలం నా ఒక్కడిది వల్ల కాదు, ఇదంతా మరి ఈ స్త్రీశక్తి వల్లనే జరుగుతుంది. మీరే కార్యరూపం దాల్చుతారని అది మరి మీరు హామీస్తారా? మరి ఆ ఉద్దేశంతో ఈ 11 మంది ట్రస్ట్ మెంబర్లు కూడా మేమేమి కాదు వెనకాల ఉంటాం, మీరు చేస్తారని 11 మెంబర్స్ కూడా మరి స్త్రీశక్తినే ఉపయోగించడం జరిగింది. మరి నాకు నమ్మకంగా ఎవరు అన్నారు, మొన్న ఎవరు అన్నారు 11 మంది లేడీస్ని పెట్టారు, ఒక్కరు కూడా జంట లేరా అన్నారు. లేరు, అయితే మీది పిరమిడ్ అయిపోయినట్టే అన్నాడు ఆయన. కంపల్సరిగా ఇది త్వరలో మనందరం కూడా అంత శక్తి ఇదేంటంటే ఈ కార్యరూపం కేవలం 2 డేస్లో జరిగిపోయింది. నమ్ముతారా? ఇదంతా ఈ మొక్కలు ఏంటి, ఈ ప్లాంటేషన్ ఏంటి అంతా 2 రోజుల్లో జరిగిపోయింది. ఇది మనం చేయట్లేదు, ఆ విశ్వశక్తి ఆ రామ్తా పిరమిడ్ అది చేయించుకుంటుంది. మనం నిమిత్త మాత్రమే, మనం అలా ఉంటే సరిపోతుంది. ఏది చేయించుకోవాలన్నది ఆ విశ్వశక్తి మన ద్వారా చేయించుకుంటుంది. మరి ఇటువంటి మరి ఎన్నో సంవత్సరాల నుంచి, ఓ 10 సంవత్సరాల నుంచి మరి భీమవరం మాస్టర్స్ అందరికీ ఎంతో ఆశీర్వదించిన మరి కృష్ణరాజు గారికి ఒక్కసారి క్లాస్ కొట్టుకుందాం. నేను ఎప్పుడో చూశాను, నేను 10 సంవత్సరాల క్రితం నుంచి. మరి ఆయన స్కూల్ కాడ ఆశీర్వదించి 1 డే క్లాస్ పెట్టుకోవడానికి ఎంతో అవకాశం ఇచ్చి ముందు ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇలా అలా అది మంచి కల్పవృక్షంగా తయారయ్యి ఈరోజు మనకంటూ ఒక స్థానం అన్న ఏర్పడ్డది. కాబట్టి మరి కృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా మొత్తం పేరున మరి తణుకు రంగారావు గారేంటి, వాసు గారేంటి, మరి అందరూ మరి చిట్టుబాబు గారేంటి, మరి శ్రీనివాసరాజు గారు, మరి అందరూ కూడా పేరున మరి మాస్టర్ అందరికీ మరి ప్రత్యేకించి ఈ పిరమిడ్కి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఒక మేడం గారు చెప్పుకోవాలి. అదే మరి రమా మేడం గారు ఒక్కసారి లేచి నుంచి ఒకసారి ఆవిడకి బిగ్ క్లాస్ కొట్టుకున్నాం. ఆవిడ రావడానికి కారణం ఆవిడ మెయిన్. ఆవిడకి ఒక్కసారి గట్టి క్లాస్ కొట్టుకున్నాం. ఆవిడ ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి అందరూ కూడా పేరున అందరూ కూడా మనందరం కూడా ఈరోజే కాదు ప్రతి సెకండ్ కూడా మనం దీనికి అవకాశం వచ్చింది మనకి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరలో రామ్తా పిరమిడ్ని శంకుస్థాపన చేసుకున్నామని మరందరికీ కూడా ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ జ్ఞానమిత్రులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.